నేను బైబిల్లో అతి లోతైన మర్మం ఒకటి తెలుసుకున్నాను. యేసు ప్రభువుని సైనికులు బంధించి పిలాతు దగ్గర తీసుకెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకులందరూ కూడా ఆయన మీద నేరాలు మోపినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే పిలాతు కూడా ఆయన్ని అడిగినప్పుడు ఆయన మౌనంగానే ఉన్నాడు. మత్తయి 27:12లో ప్రధాన యాజకులు పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. రాజైన పిలాతు యేసుని ఇలాగడిగారు. మత్తయి 27:13లో కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆయనే ఒకవేళ మాట్లాడితే ఆయన్ని సిలువ వెయ్యరు. ఆయనకు సిలువ వేయకపోతే మనకి పాప క్షమాపణ ఉండదు. ఎఫెసీయులకు 1:7లో దేవుని కృప మహా దైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకే విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం ద్వారా మన పాపములు క్షమింపబడాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు వారు ఏమైనా పాపం చేసినప్పుడు ఒక మేకనైనా గొర్రెనైనా ఒక కోడనైనా బలిగా అర్పించేవారు. అలాగే ఆది కాలం మొదలుకొని ఇప్పటికీ ఎంతో మంది పాపం చేసి ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరి గురించి మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఈ పాపాలన్నీ తుడిచివేయలాగున ఆయన బలిగా అర్పించుకోవాలి. మత్తయి 26:53లో ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకున్న ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపాడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకున్న ఎడల ఎలాగో జరగవలెను, లేఖనము ఎలాగో నెరవేరునని అతనితో చెప్పాను. రాజైన పిలాతు కూడా తెలుసు ఆయన నిర్దోషి అని. మత్తయి 27:19లో ఆ నీతిమంతు జోలికి పోవద్దని. మత్తయి 27:24లో ఆ రాజు పళ్ళెములో నీళ్లు పోంచుకుని ఆయన నీతిమంతుడని ఆయనకు తెలిసి ఆ పాపం నాకు నా పిల్లలకు ఉండకూడదని ఆయన చేతులు కట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏడాదికి ఒక పండుగ జరుపుకునేవారు. ఆ పండుగకి ఒక ఖైదీని విడిచిపెట్టాలని వాళ్ళ ఆనవాయితీ. అప్పుడు బరబ్బా అని హత్యలు మానభంగాలు చేసిన ఒక ఖైదీ ఉండేవాడు. అప్పుడు ఆ పిలాతు వీరిద్దరిలో ఎవరిని విడిచిపెట్టమంటారని ఆ ప్రజలను అడిగినప్పుడు వారు ఆ దొంగని విడిచిపెట్టమంటారు. ఇక్కడ మనకి సూచన కనిపిస్తుంది. ఒక దొంగ గురించి, ఒక అంతకుడి గురించి యేసు ద్వారా విడుదల పొందాడని. యేసు ఒక్క మాట మాట్లాడినా ఆయనకు ఏమాత్రం కూడా సిలువ వేయరు. మన గురించి లేఖనములు నెరవేరాలంటే ఆయన బలిగా అర్పించుకోవలసిందే. ఇది తండ్రి పెట్టిన నిబంధన. మళ్ళొచ్చే వీడియోలో కలుసుకుందాం.